హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం వివరాల్లోకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే, చాలామంది కామెంట్ రూపంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే, నైట్లు కూడా రాత్రులు కూడా అమరావతిలో పనులు జరుగుతున్నాయా, రాత్రింపవళ్ళు కూడా అమరావతిలో పనులు జరుగుతున్నాయా అని చాలామంది అయితే మనల్ని అడగడం జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కదండి, అందుకోసమని నైట్ కూడా రాజధాని అమరావతిలో పనులు జరుగుతున్నాయో లేదో మీకు నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, హ్యాపీనెస్ట్ కానివ్వండి, ఐకానిక్ టవర్స్ కానివ్వండి, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానివ్వండి, ఇలాంటి ప్రధానమైనటువంటి ఈ కట్టడాల దగ్గర రాత్రులు పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడైతే మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర మనం కానీ చూసినట్లయితే రాత్రులు కూడా పనులు జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోని రాత్రిపూట చీకట్లో తీయటం వలన కాస్త అయితే క్లారిటీ మిస్ అయిందండి. కానీ పెద్ద పెద్ద పనులు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. పనులు జరుగుతున్నటువంటి విధానం మనం ఇక్కడ చూసినట్లయితే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర రాత్రులు కూడా పనులు జరుగుతున్నాయి. ఈ విషయం మీ అందరికీ ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నానండి. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర షిఫ్టుల వారీగా ఇక్కడైతే నైట్ షిఫ్ట్ కూడా పని జరుగుతుంది. మనం చూడొచ్చండి. ఎప్పుడైతే డే అండ్ నైట్లు పనులు జరుగుతాయో అప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం విధించినటువంటి టార్గెట్ని కూడా రైత్రింబవళ్ళు పని చేసి కంప్లీట్ చేయొచ్చని మనం అయితే వివరంగా చెప్పుకోవచ్చండి. ఇక్కడైతే రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర రాత్రులు కూడా పని జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నానండి. మీరు కూడా ఆ విజువల్స్ని చూస్తూ ఉన్నారు. రాత్రులు కూడా ఇక్కడైతే బోర్ పిల్లర్స్ అయితే తవ్వుతూ ఉన్నారండి, చూడొచ్చు. ఇక అక్కడ నుంచి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి కనుక వచ్చినట్లయితే ఈ ఐకానిక్ టవర్ దగ్గర కూడా రాత్రులు పని జరుగుతున్నాయండి, చూడొచ్చు. ఇదిగో ఈ ఎల్లో సేఫ్టీ హెల్మెట్లు కనుక చూసినట్లయితే వారంతా కూడా కార్మికులేనండి. మరియు ఐకానిక్ టవర్ పైన లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా కొంతమంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు. మనం అక్కడికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇదిగోండి కూర్చొని ఉన్నారు. మనం వీడియో తీసుకునే సమయానికి అది డిన్నర్ టైం కాబట్టి వారు కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. కానీ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా రాత్రులు పనులు జరుగుతున్నాయని ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నానండి. మనం చూడవచ్చు ఆ లైట్స్ అవన్నీ కూడా. ఇక అక్కడ నుంచి ఇంకాస్త పక్కకు వద్దామండి. ఇదిగోండి, చూసారా, కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఐరన్ వర్క్ చేస్తూ ఉన్నారండి. మనం జూమ్ చేసుకొని దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి, మనకి లెఫ్ట్ సైడ్ కార్మికులు పని చేస్తూ ఉండడాన్ని మనం చూడొచ్చు. అది కూడా రాత్రిపూట. మనం ఈ వీడియో తీసుకునే సమయానికి 9:30, 9:10 ఆ సమయంలో అయితే ఈ వీడియోని మనం రికార్డ్ చేయడం జరిగిందండి. అప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఇంతకుముందే ఐకానిక్ టవర్ల దగ్గర కాంక్రీట్ పనులు మొదలయ్యాయి అని మనం చెప్పుకున్నామండి. దానికి అనుకూలంగానే ఇక్కడ కూడా రాత్రులు కూడా పని జరుగుతూ ఉంది, చూడొచ్చు. ఇదంతా కూడా ఐరన్ వర్క్ జరుగుతుంది మరియు రాత్రులు కూడా కాంక్రీట్ పని అయితే జరుగుతూ ఉందండి. ఇదిగో చూడొచ్చు మనం ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇక అలాగే ఈ ఐకానిక్ టవర్లని ఆనుకొని N12 రోడ్డు అయితే వెళ్తుందండి. ఆ రోడ్డు పనులు కూడా రాత్రులు జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇదిగోండి, మొత్తం కూడా డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. రెడీమిక్స్ వెహికల్ కూడా మనకు కనిపిస్తూ ఉందండి. రాత్రులు కూడా కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి, మనం చూడొచ్చు. ఈ పనులన్నీ కూడా అన్ని ఐకానిక్ టవర్ల దగ్గర 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర ఎస్పీ కంపెనీ వారు చేస్తూ ఉన్నారు. మరియు 3-4 ఐకానిక్ టవర్ల దగ్గర ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే 5వ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఎన్సీసీ వాళ్ళు అయితే పనులు చేస్తూ ఉన్నారండి రాత్రులు కూడా. ఇక అక్కడ నుంచి మనం సెక్రటేరియట్ బంగ్లాల దగ్గరికి మనం వచ్చామండి. ఇక్కడ పనులు రాత్రులు జరగటం లేదు, మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు, లైటు లేదు. ఇక్కడ కార్మికులు ఎవరు కూడా రాత్రి సమయంలో లేరండి, మొత్తం కూడా క్యాంపులోకి వెళ్ళిపోయారు. ఇదిగో ఈ బంగ్లాలకి ఎదురుగానే క్యాంపులు అయితే ఉంటాయండి. వారంతా కూడా పగలంతా పనిచేసి రాత్రి క్యాంపుకి వెళ్ళారు. ఇక్కడైతే
రాత్రులు పనులు జరగట్లేదు. కానీ ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేసే అంశం ఏంటంటే, ఇక్కడ ఏదైతే సెక్రటేరియట్ బంగ్లాలు ఉన్నాయో వాటి దగ్గర మాత్రం పగలు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, కానీ రాత్రులు మాత్రం పనులు జరగట్లేదు. మనమైతే అవి చూడొచ్చు. ఇక మనం అక్కడి నుంచి జడ్జెస్, మినిస్టర్స్ బంగ్లాలు కూడా అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఆ బంగ్లాల దగ్గరికి కూడా వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, జడ్జెస్ మరియు మినిస్టర్స్ బంగ్లాలు ఇవన్నీ చూద్దామండి. ఈ లారీ వెళ్ళిన తర్వాత వివరంగా చూద్దాం. ఇక్కడ కూడా పనులైతే రాత్రి సమయంలో జరగడం లేదండి. ఇదిగోండి చూడండి, ఒక్క లైట్ కూడా ఇక్కడ వెలిగిన ఆనవాలైతే లేదు. కానీ పగటిపూట మాత్రం పనులైతే చాలా వేగంగా వడివడిగా జరుగుతున్నాయండి. రాత్రి మాత్రం పనులు జరగట్లేదు. అందరూ కూడా క్యాంపులకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు, మొత్తం చెమ్మ చీకటి. ఇప్పుడైతే మనం హైకోర్టు భవనానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ జడ్జెస్ బంగ్లాలు మరియు మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రాత్రులు పనులు జరుగుతున్నాయో లేదో చూసాం, పనులు అయితే జరగట్లేదు. ఇక మనం అక్కడి నుంచి గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్నటువంటి ఈ టవర్ల దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఈ టవర్ల దగ్గర పనులు అయితే రాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీ అందరికీ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పగులు జరిగినంత వేగంగా ఏ ప్రాజెక్టు దగ్గర కూడా రాత్రులు పనులైతే జరగట్లేదండి. పనులు జరుగుతున్నాయి, కానీ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. మరియు ఎవరైతే కార్మికులు ఉన్నారో వారి సంఖ్య కూడా రాత్రులు తక్కువగా ఉంటుంది. మరియు మిషనరీల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. పగులైతే యాక్టివ్గా లైట్ బాగుంటుంది కాబట్టి పనులు పగటిపూట వేగంగా చేస్తున్నారు. రాత్రులు మాత్రం కాస్త నెమ్మదిగానే చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగైతే రాజధాని అమరావతిలో రాత్రులు పనులు జరుగుతూ ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చిన్న పని జరిగినా కానీ మీ అందరికీ తెలియజేస్తూ ఉంటానండి. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.